హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో, మనం ఇప్పటిదాకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అని డిస్కస్ చేయడం జరిగింది. సో, ఈరోజు ఏంటంటే, స్క్రిప్ట్ యాక్టివిటీ పార్ట్ 2 అనేది ఓకే. సో, ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటనేది. సో, ఇప్పుడైతే ఒక ప్రొసీజర్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ ప్రొసీజర్. సో, గెట్ ఫైనల్ ఇన్ఫో యాజ్ బిగిన్ అండ్ ఓకే. సో, ఇక్కడ ఒక టేబుల్ అనేది తీసుకుందాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎన్. ఓకే. సో, ఈ టేబుల్‌లో స్టోర్ ప్రొసీజర్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే. ఇయన్నీ మనకు తెలిసినయి. సో, ఇప్పుడు ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. గెట్ ఫైనల్ గెట్ ఫైనల్ ఓకే. సో, అవుట్‌పుట్ వస్తుందో లేదో వెరిఫై చేద్దాం. ఓకే. మనకైతే అవుట్‌పుట్ వస్తుంది. ఇప్పుడు ఏదైతే ఈ స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేసామో ఈ స్క్రిప్ట్ యాక్టివిటీ తీసుకుందాం. గెట్ డేటా. సో, అలానే సెట్టింగ్స్ ఉంది కదా! ఇక్కడ వర్క్ స్పేస్ ఉంది కదా! ఎంపీ వర్క్ స్పేస్. ఇక్కడ క్వెరీ ఉంది కదా! సో, దీన్ని తీసుకుందాం. సో, గెట్ ఇన్ఫో. ఓకే. ఇప్పుడు మనం ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. రన్ రన్. లెట్స్ సీ దట్. ఇప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు ఆ టేబుల్‌లో ఉన్న డేటా మొత్తం రావాలన్నమాట. ఓకే. ఓకే. సో, ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి మొత్తం? 17 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే. సో, మనకి అవుట్‌పుట్ అనేది ప్రాపర్‌గా వస్తుంది. సో, ఆల్రెడీ మనం సింగిల్ సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసినాం. అలానే యూజ్ చేసినాం. స్టోర్డ్ ప్రొసీజర్ యూజ్ చేసినాం. అన్ని వేస్‌లో కూడా డిఫరెంట్ వేస్‌లో కూడా చేయడం జరిగిందన్నమాట. అయితే ఇప్పుడు మనం సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సో, ఈఎంపీ where EMP ID is equal to 101 and so EMP country okay country is equal to India. ఓకే. సో, ఇలా అంటే వేర్ కండిషన్స్ తోటి మనం ఇంతవరకు జస్ట్ ఏంటంటే ఓవరాల్‌గా టేబుల్ అనేది స్పెసిఫై చేసాం కానీ ఎక్కడ కూడా కండిషన్ అనేది స్పెసిఫై చేయలేదు. లేకపోతే ఎంప్లాయీ నేమ్ అని తీసుకున్నాం. నో ప్రాబ్లమ్. ఎనీథింగ్ ఈస్ ఫైన్. నో ప్రాబ్లమ్. లేకపోతే ఎంప్లాయీ నేమ్ తీసుకున్నాం. ఓకే. సో, లైక్ నెక్స్ట్. ఓకే. సో, మనకైతే 2 రికార్డ్స్ వచ్చినాయి. సేమ్ థింగ్ ఎక్కడ కూడా టెస్ట్ చేద్దాం. సో, ఎడిట్. ఐ థింక్ సరిగ్గా ప్రాపర్‌గా కాపీ కాలేదు. కాపీ. ఓకే. ఎక్స్‌క్యూట్. సో, ఇలా మనం ఏంటంటే రన్ చేద్దాం. సో, మనకు తెలుసు 2 రికార్డ్స్ వస్తాయని. అంటే వేర్ క్లాస్ కూడా యూజ్ చేయొచ్చో చేయకూడదు అనేది సో, ఇక్కడ ఉద్దేశ్యం. ఓకే. సో, క్యూరీ స్టేటస్ స్టిల్ ఓకే. సక్సెస్ అయింది. మనకి ఎన్ని రికార్డ్స్ వస్తున్నాయి ఇక్కడ? 2 రికార్డ్స్ వస్తున్నాయి. ఓకే. సో, ఫస్ట్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తారు ఇక్కడ దాన్ని మనం ఫ్లెక్సిబుల్‌గా ఇలా సో, విండో అనేది తీసుకోవచ్చు. అయితే మనకిక్కడ పారామీటర్స్ అనేది ఉంది. స్క్రిప్ట్ పారామీటర్స్ అంటే మీరు ఏదైతే స్క్రిప్ట్ రాస్తారో దానికి పారామీటర్స్ అనేది సప్లై చేయొచ్చనమాట. ఓకే. ఇక్కడ నేము, డేటా టైప్ ఏంటి, దాని యొక్క వాల్యూ ఏంటి, అలానే ఇక్కడ ఇన్పుట్, అవుట్పుట్ అని సో 3 వేస్‌లో ఉంటదనమాట. ఓకే. చూడండి ఇక్కడ ఇన్పుట్ అంటే మనం సప్లై చేసేది, అవుట్పుట్ అంటే అది రిటర్న్ చేసేది, ఇన్పుట్, అవుట్పుట్ అనేది ఎట్ ఎ టైమ్ ఇస్తున్నాం, తీసుకున్నాం బయటికి. అలా అనమాట. ఓకే. అయితే ఇప్పుడు నేను ఒక 2 పారామీటర్స్ అనేది క్రియేట్ చేస్తాను. ఎంపీ ఐడి. సో,
సో ఎంప్లాయీ ఐడి డేటా టైప్ ఏంటి ఇంటీజర్, సో 32 అండ్ 10. ఓకే, సో ఇది వచ్చేసరికి ఇన్పుట్. అలానే ఇంకొకటి సో ఈఎంపీని, సో ఇక్కడ వచ్చేసరికి స్ట్రింగ్ అండ్ ఇక్కడ వచ్చేసరికి ప్రింట్. ఓకే, సో ఇది వచ్చేసరికి ఇన్పుట్ అన్నమాట. ఇలా రెండు పారామీటర్స్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏదైతే స్క్రిప్ట్ పారామీటర్స్ క్రియేట్ చేసానో ఈ స్క్రిప్ట్ పారామీటర్స్ ఇక్కడ సప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ జస్ట్ @ ఇచ్చుకోవాలా. సో ఈఎంపీ ఐడి అండ్ సో రిమూవ్ చేద్దాం ఈఎంపీ నేమ్ అన్నమాట. ఇలా నేను ఏంటంటే పారామీటర్స్ అనేది స్పెసిఫై చేసాము. చూడండి ఇక్కడ, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేరే ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఇది పారామీటర్ అన్నమాట, స్క్రిప్ట్ పారామీటర్. అలానే ఎంప్లాయీ నేమ్ తీసుకుంటే సేమే ఉండాల్సిన అవసరం లేదు, బట్ జస్ట్ డెమో సేక్ నేను అలా స్పెసిఫై చేశాను అనమాట. మీరు వాల్యూ ఏదైనా సప్లై చేసుకోవచ్చు. ఓకే, సో క్లిక్ కనుక సేవ్ అవుతాం. ఇప్పుడు అవుతుందో లేదో చూద్దాం. సో ఫైనల్ స్టేటస్ లో ఉంది. ఓకే, సో మనకి ఎన్ని రికార్డ్స్ వస్తున్నాయి? 2 రికార్డ్స్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు సో ఈ పారామీటర్స్ కి వాల్యూస్ అనేది మనం డైరెక్ట్ గా ఇక్కడ హార్డ్ కోడ్ చేస్తాం. అలా కాకుండా త్రూ పారామీటర్స్ ద్వారా సప్లై చేయొచ్చు, త్రూ వేరియబుల్స్ ద్వారా కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో దానికోసం ఇప్పుడు నేను ఒక 2 పారామీటర్స్ క్రియేట్ చేస్తాను. సో ఈఎంపీ ఐడి, సో ఇది వచ్చేసరికి ఇన్పుట్, సో వేరే వాల్యూస్ ఇద్దాం అనేది ఈఎంపీ నేమ్, సో ఇది వచ్చేసరికి స్ట్రింగ్. సో ఇక్కడ చెక్ చేద్దాం కదా, రన్ చేద్దాం 101. సో రిపీట్ చేద్దాం అనేది. ఓకే, ఏదైనా సో ఇది వచ్చేసరికి 10. ఇలా 2 పారామీటర్స్ క్రియేట్ చేసి ఆ పారామీటర్స్ కి వాల్యూస్ అని సప్లై చేస్తాను. ఇప్పుడు ఏదైతే మనం పారామీటర్స్ ఇచ్చామో ఇక్కడ మనం డైనమిక్ గా స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, సారీ ఇక్కడ చూడండి, దీని మీద సెలెక్ట్ చేసినప్పుడు యాడ్ డైనమిక్ కంటెంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పారామీటర్స్ మీద ఎంప్లాయ్. ఓకే, అలానే ఇక్కడ సో ఎంప్లాయ్. ఇలా మనం ఏంటంటే ఏదైతే పారామీటర్స్ క్రియేట్ చేసామో ఆ పారామీటర్స్ లో ఉన్న వాల్యూస్ అనేది ఈ స్క్రిప్ట్ పారామీటర్స్ కి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేసామన్నమాట. ఆ పారామీటర్స్ లో ఉన్న వాల్యూస్ అనేది ఇక్కడ ఈ సెల్ఫ్ స్టేట్మెంట్ కి అప్లై. ఓకే, వెరీ సింపుల్, కన్ఫ్యూజన్ అవసరం లేదు. సెలెక్ట్ రన్, సో మార్చుకోవచ్చు మీరు రన్ టైంలో కావాలనుకుంటే, బట్ రియాలిటీలో అలా పాపప్ విండోస్ ఏమి రావన్నమాట. ఓకే, డోంట్ వరీ, అలా ఎప్పుడు ఉండకూడదు. బట్ ఏంటంటే ఇది డెమో కాబట్టి ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, మనం అర్థం చేసుకోవడం కోసం. ఓకే, సో అవుట్పుట్ ఇక్కడ కూడా ఎన్ని వస్తాయి? 2 రికార్డ్స్ వస్తాయి చూడండి. సో రికార్డ్ అండ్ 101 విత్ రికార్డ్. ఓకే, అయితే మీరు ఇన్పుట్ కూడా ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో చెక్ చేయండి. ఓకే, చూడండి ఏమొస్తుంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఎంప్లాయీ ఈక్వల్ టు ఎంప్లాయీ ఐడి అంటున్నాను. అలానే పారామీటర్స్ ఏమేమి పారామీటర్స్ క్రియేట్ చేశారు అనేది కూడా మనకి డీటెయిల్ గా ప్రతిదీ కూడా డైరెక్షన్ ఏంటి, ఇన్పుట్ అవుట్పుట్, సో ప్రతిదీ కూడా మనకైతే ఇన్పుట్ అవుట్పుట్ అనేది ఇనిషియల్ గా మీరు నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా ఇది చెక్ చేయడానికి ట్రై చేయండి. టైం అవుతుందని కాదు, టైం వేస్ట్ అని అనుకోవద్దు. సో ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ రైట్ అని, బేస్డ్ ఆన్ దట్ యూ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, 100% హెల్ప్ఫుల్ అవుతుంది మీకు గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, ఇప్పుడు నేను ఇంకో ఇందాక పారామీటర్స్ ద్వారా ఒక సప్లై చేశాను, ఇప్పుడు వేరియబుల్స్ తీసుకుంటాను. ఓకే, వద్దండి, ఇప్పుడు 2 వేరియబుల్స్ తీసుకుంటా. వేర్ ఈఎంపీ ఐడి, వేర్ ఈఎంపీ నేమ్, సో ఇది వచ్చేసరికి ఇంటీజర్, ఇది స్ట్రింగ్. ఓకే, విత్ బిగ్ బార్. ఓకే, సో 10. ఓకే,
సో ఇప్పుడు ఏదైతే వేరియబుల్స్ క్రియేట్ చేసామో ఈ పారామీటర్స్కి ఆ వేరియబుల్స్ అప్లై చేద్దాం. క్లియర్ కంటెంట్ వేరియబుల్స్ వేరీ ఎంప్లాయీ కానీ ఇది కూడా సో క్లియర్ కంటెంట్ వేరియబుల్స్ వేరీ ఎంప్లాయీ. ఓకే, సో ఇప్పుడు ఏంటి మనకి ఒక రికార్డు మాత్రమే రావాలి, ఎందుకంటే మనకి ఇక్కడ 101 తోటి రిత్విక్ బాబు ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉందన్నమాట. ఓకే, లెట్స్ సీ దట్, చూద్దాం. రన్ సేవ్ రన్. ఇప్పుడు పాపప్ వస్తుంది కదా, బట్ ఇట్స్ ఓకే. ఐ థింక్ రిఫ్రెష్. Yeah, it's okay. So 30-40 seconds time. మెయిన్ ఒకటి చెప్పాలి. సో మీరు సో మీరు రీసెంట్గా మైక్రోసాఫ్ట్ చూసారా, ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ అనేది యాడ్ చేసింది లేదు. ఓకే, మీరు ఇనిషియల్ రిలీజ్ లో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ సో ఓన్లీ ఈ మాత్రమే ఉన్నాయన్నమాట. ఓకే, డేటా ఫ్యాక్టరీ, పవర్ బి, డేటా యాక్టివేటర్, బట్ ఇది రీసెంట్ గా యాడ్ చేశారు ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ అనేది. ఓకే, సో దీని మీద క్లిక్ చేస్తే మనకి 2 టైప్స్ ఉంటాయి. సో ఒకటి వచ్చేసరికి న్యూ సస్టైనబిలిటీ సొల్యూషన్స్, అలానే న్యూ రేడియన్ సొల్యూషన్స్ అనేది 2 యాడ్ చేశారనమాట. బట్ నేను ఇంకా డీటెయిల్స్ అనేది నాకు కూడా తెలియదు కదా, నేను ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ చేయలేదు అనమాట. సో మీరు కూడా చెక్ చేసుకోండి. సో ఇదైతే రీసెంట్ గా యాడ్ చేశారు, బట్ ఎప్పుడు యాడ్ చేశారు ఏంటనేది కూడా మనకు కూడా ఐడియా. ఓకే, సో ఐ థింక్ ఇది వచ్చేస్తుంది. సో now let's try to run. And run. Okay. Load అవుతుంది. No problem. Success. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఒక రికార్డ్. ఓకే, సో డేటాబేస్ లో ఉన్న ప్రకారంగా మనకి ఒక రికార్డ్ అనేది వచ్చింది. ఇలా మనం ఏంటంటే సో స్క్రిప్ట్ పారామీటర్స్ కి వాల్యూస్ అనేది వేరియబుల్స్ పారామీటర్స్ మీరు ఎలా అయినా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, అలానే మనకి ఇక్కడ లైక్ అవుట్పుట్ డైరెక్షన్ ఉంటుంది. ఓకే, అంటే ఈ క్వైరీ వచ్చిన అవుట్పుట్ ని వేరే వాటికి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ స్టార్ అలా తీసుకున్నాం అనుకోండి, సో దాంట్లో తీసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఏంటి కౌంట్ స్టార్. ఓకే, సో ఈ వచ్చిన దాన్ని ఈక్వల్ టు పెట్టి మనం ఒక పారామీటర్స్ క్రియేట్ చేస్తే ఆ పారామీటర్స్ ని ఇక్కడ మనం సో ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ ఇంటీజరే కదా, ఇంట్. సో మీరు 62 తీసుకోవచ్చు, ఇంట్ ఏదో ఒకటి, అండ్ వాల్యూస్ వచ్చేసరికి అవుట్. ఓకే, సో దీన్ని మనం ఇక్కడ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఏదైతే క్వెరీ ఉందో దాంట్లో మనం స్పెసిఫై చేస్తే ఇలా మనం స్పెసిఫై చేస్తే దీంట్లో ఆ కౌంట్ ఉంటుంది అనమాట. అలానే ఈ వచ్చిన అన్ని మనం సెట్ యాక్టివిటీస్ లో ఫర్దర్ గా ఎక్కడన్నా ఈ చేసుకోవడం కానీ ఇలా రకరకాలుగా మనం స్పెసిఫై చేయొచ్చు అనమాట. అండర్స్టాండ్ అది ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటన్నా కూడా ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక వీడియో మీకు నచ్చితే లైక్, share, subscribe. Okay, so thank you so much for watching and catch you next video. Bye bye.